రావట్లేదు. కొన్ని గొడవలు వాంటెడ్ గానా, లైక్ కొన్ని క్యూట్ మూమెంట్స్ లైక్ పాలు దొంగతనం చేయడము, తర్వాత గుసగుసలు, ఇవి కొంతవరకు భాష. నేను ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు యాక్చువల్లీ గొడవలు పెట్టుకుంటేనే బిగ్ బాస్ అని నాకు తెలియదు. నాకు ప్రేరణ వచ్చి కుకింగ్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు, తనకి పన్నీర్ కూర కావాలని. నేను అన్న కుకింగ్ డిపార్ట్మెంట్, నేను కుకింగ్ డిపార్ట్మెంట్ కదా అంటే, అలా కాదు ఎవరు లేరంటే, ఎప్పుడు చూసినా అటెన్షన్గా చుట్టూతో ఉంటాం, పనోళ్ళేం కాదు కదా, మేడం చెప్పండి మేడం అని. నేను ఉన్నా కదా అంటే, అలా కాదు మీ కిచెన్ డిపార్ట్మెంట్ లేరంటే, లేటర్ ఆన్ ఐ ఫెల్ట్ ఇదంతా కంటెంట్ కోసమా, ఏదో ఒకటి గొడవ క్రియేట్ చేయాలి. నేను ఉన్నా కదా నాకు చెప్పు, నేను కట్ చేస్తా అంటే, అలా కాదు మీ కిచెన్ డిపార్ట్మెంట్ లేరు. నువ్వు ఈసారి అలా ఎప్పుడు అంటే సెంట్ తీసుకొచ్చి కొట్టేసేది దేంట్లో వాటిలో కుకింగ్ చేసే వాటిలో మ్యాగీయో లేకపోతే ఏదైతే దాంట్లో సెంట్ కొట్టేసి. ఎందుకు పన్నీర్ అన్నారు కదా, మాకు పన్నీర్ లేదు ప్రస్తుతానికి సెంట్ దొరికింది, అది కొట్టేసి. అది 2 నిమిషాలు మౌనం పాట. కష్టమే. నేను మీ ఆవిడతో మాట్లాడాలి యాక్చువల్లీ, నిజంగానే మాట్లాడతా ఎలా తట్టుకుంటున్నావు అమ్మా అని. కాదు బేబక్క, జనరల్గా అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? అంటే మీరు ఇలా స్క్రీన్లో మీరు కనిపించాలి, లేకపోతే వాంటెడ్లీ గొడవ పెట్టుకోండి, అసలు ఏమీ చెప్పలా. అసలు ఏం చెప్పలా. ఇంటర్వ్యూ నేనే చెప్పా, నేను బిగ్ బాస్ అంత చూడలేదు, నాకు ఐ హ్యావ్ టు సే నాకు లక్కీగా వచ్చింది ఆపర్చునిటీ. చాలా మంది చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు వస్తున్నారు అని తెలిసాక వాళ్ళు ఆ ఇయర్ రారు, నెక్స్ట్ ఇయర్ రారు, ఎప్పుడుకో వస్తారు. నాకు ప్రెస్ అండ్ మీడియా అదే అన్నారు, అదేంటి బేబక్క మీరు అసలు వెళ్తున్నారని కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా చూస్తే కట్ చేస్తే బిగ్ బాస్లో ఉన్నాడు, నాకే తెలీదు. సో నో ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్. ఐ సెడ్ ఐ డెంట్ వాచ్ బిగ్ బాస్ సో మచ్. ఎప్పుడైనా క్లిప్స్ చిన్న చూసాను కానీ నాకు షో ఫార్మాట్ కూడా అంత తెలీదు. సో దే సెడ్ ఇట్స్ ఫైన్, జస్ట్ బీ వాట్ యు ఆర్, బిహేవ్ లైక్ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్. అండ్ నాకేం తెలుసు లోపలికి వెళ్ళి నేను కూడా అలాగే బిహేవ్ చేయాలి. నాకు అర్థం కాలేదు ఫస్ట్, షో ఫార్మాట్ కొంచెం అర్థమయ్యేసరికి నేను బయట ఉన్నా. బిగ్ బాస్ కాదు అది, బిగ్ బాస్ అంటే రోల్ అవ్వాలన్నమాట. బిగ్ బాస్. సో ఐ డెంట్ అండర్స్టాండ్, నో ఇన్స్ట్రక్షన్స్. భాష నీకు కూడా అంతే కదా. నాకు కరెక్ట్గా బిగ్ బాస్ ఎంటర్ అవ్వడానికి ముందు వచ్చి జస్ట్ ఒక మీరేమనుకుంటారు, గట్టిగా ఆడండి, కాన్ఫిడెంట్గా ఆడండి, గట్టిగా ఆడండి, మీరే తోపని కూడా ఆడేసేయండి అంతవరకు చెప్పారు. తర్వాత మళ్ళీ తిరిగి నామినేట్ చేయడానికి ఒకసారి పిలిచినప్పుడు కూడా వైల్డ్ ఫైర్ అయిపోండి, నచ్చిపోండి అన్నారు. అంతకు మించి ఇంకేం లేదు. అంటే గట్టిగా చేయండి ఏదన్నా సరే, ఏదో మొహమాటాలు అలాంటివి పెట్టుకోకండి. జోబీ కన్నా హట్కే కన్నా. సో చాలా మందికి ఒక కామన్ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ అనేది మొత్తం స్క్రిప్టెడ్, వీళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తారు. అలా ఉంటే బాగుండేది. నేను కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేశాను. నేను రీల్స్ లో ఎంత బాగా మాట్లాడతాను, నాకు కనీసం వాళ్ళు చెప్పుంటే బేబక్క నువ్వు లోపలికి వెళ్ళి గొడవలు పెట్టుకో, లోపలికి వెళ్ళి అలా ఉండి అలా చెప్పుంటే బాగుండేదేమో. స్క్రిప్ట్ ఐ విష్ ఇట్ వాజ్ లిటిల్ స్క్రిప్టెడ్. చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్. ఐ విష్ ఐ కుడ్ హావ్ పర్ఫార్మ్డ్ బెటర్. కొంచెం ఫార్మాట్ ఇలా చేయండి అలా చేయండి, ఇప్పుడు భాష మీరిద్దరు కలిపి ఏదైనా చెప్పుంటే ఇంకా బాగుండేది. నథింగ్ ఐ వాజ్ టోల్డ్. ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ చాలా చోట్ల విన్నా, బట్ మీరు ఒక ఆన్సర్ నా దగ్గర నుంచే కాదు, బిగ్ బాస్ ఆడిన 100 మంది కంటెస్టెంట్లను పిలిచి అడగండి, ఎన్ని వేరే రకాల నిందలు, నేను నా కంటెంట్ మిస్ అయిందంటారు, నన్ను కావాలని చేశారంటారు, కానీ ఎక్కడ కూడా ఎవ్వరు స్క్రిప్టెడ్ అని చెప్పరా.